వెల్కమ్ టు మై ఛానల్ అదరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో భరణి గారి కూతురు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. వచ్చి భరణి గారితో ఏమేమి మాట్లాడారు అండ్ హౌస్ మేట్స్తో ఏం మాట్లాడారు, దివ్యకి ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు అండ్ తనూజతో ఏమేమి మాట్లాడారు అండ్ సుమన్ గారితో ఏమేమి మాట్లాడారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి గారి కూతురు స్టోర్ రూమ్లో నుంచి ఈ రెయిన్ కోట్ వేసుకొని రాగా రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరూ భరణి గారు అని అడగగా భరణి గారు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కలవడానికి వచ్చారు. అదే టైంలో వాళ్ళ కూతురు కూడా ఇట్లా రెయిన్ కోట్ని ఇట్లా పైకని సర్ప్రైజ్ అంటూ భరణి గారికి సర్ప్రైజ్ ఇచ్చి ఇద్దరు దగ్గరకు వచ్చారు. ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అటాచ్మెంట్ ఉంటుంది కదా ఒక ఫాదర్ అండ్ డాటర్కి, ఎవరికి అంత బాండింగ్ అనేది ఉండదు. ఒక్క ఫాదర్ అండ్ డాటర్కే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అంత ప్యూర్గా మంచిగా ఉంటుంది అటాచ్మెంట్. ఒక హస్బెండ్కి వైఫ్ మీద కూడా ఉండదు అంత ప్రేమ డాటర్తో పోలిస్తే. సో చిన్నిగా అట్లా ముద్దుగా బర్నీ దగ్గరికి పోవడము అండ్ బర్నీ గారు కూడా ఆ కళ్ళల్లోనే తన కూతురు మీద ఎంత ప్రేమ ఉండేది, ఎంత మిస్ అయిపోయింది అనేది మొత్తము బర్నీ గారిని చూస్తుంటే తెలిసిపోతుంది. అండ్ వాళ్ళ కూతుర్ని చూస్తున్నా తెలిసిపోతుంది. ఇక్కడ ఏదో అయిపోయింది డాడీ, ఏమైంది డాడీ అని చూపించు అని చెప్తూ ఉంటుంది. రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరూ ఆమెను చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అండ్ ఎవరు అంటే మా కూతురు అని బర్నీ గారు చెప్తారు. అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారు వన్ బై వన్ అని. ఫస్ట్ ఇమాన్యువల్ని పరిచయం చేసి, ఇమాన్యువల్ మీరు ఆల్రౌండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారండి, మీరంటే మాకు చాలా ఇష్టము అని చెప్తారు. ఈయన సుమన్ బాబాయ్ గురించి నాకెందుకు తెలియదు డాడీ, ఈయన సుమన్ బాబాయ్ డాడీ. సుమన్ బాబాయ్ ఏడ్చినా అంతే బాగుంటుంది, నవ్వినా అంతే బాగుంటుంది, ఈయన ఏం చేసినా బాగుంటుంది డాడీ అని చెప్తుంది. అండ్ తనూజ గారు నాకు చాలా ఇష్టము హాయ్ అక్క అని పోయి తనూజని హగ్ చేసుకొని మరీ మాట్లాడుతుంది. అండ్ మళ్ళీ పక్కకి వెళ్ళి అండ్ కూర్చొని మాట్లాడుతున్నాడు. డాడీ ఏమైంది డాడీ, నీకు అలా అయిపోయేసరికి మేము చాలా ఫీల్ అయిపోయాము, మాకు చాలా టెన్షన్ వేసింది అని చెప్తూ ఉంటుంది. ఫాదర్ ఎమోషన్ భరణి గారి కళ్ళల్లో ఎంతో ప్రేమ కూతురి మీద ఉందో ఇట్టే తెలిసిపోతుంది. నాన్నమ్మ అత్త వాళ్ళు ఎలా ఉన్నారు అని భరణి గారు అడగగా అందరూ బాగున్నారు డాడీ, మీ హెల్త్ గురించే డాడీ అని తను చాలా బాధపడుతూ ఉంటుంది. మీ హెల్త్ జాగ్రత్త డాడీ, మీకు అలా జరిగినప్పుడు నాకు చాలా బాధేసింది, అందరూ చాలా బాధపడ్డారు, అసలు చూడలేకపోయాం డాడీ మీకు అలా జరిగినప్పుడు అని చాలా బాధపడుతూ ఇద్దరు హగ్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యి ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరికైనా బిగ్ బాస్ హౌస్లో అట్లా జరిగింది సడన్గా అంటే తెలియదు కదా, టెలికాస్ట్ అయ్యేటప్పటికి అయిన తర్వాత అందరికి తెలిసిపోతుంది. తెలిసిపోయిన వెంటనే ఫ్యామిలీ మెంబర్కి ఇన్ఫర్మేషన్ రాదు. కొంచెం టైం అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్న తర్వాత ఎట్లేదన్నా ఒక 1 డే అన్న తర్వాత అన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో దానివల్ల ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధ పెట్టుకుంటూ ఉంటారు, చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఏం చెప్పారంటే, యాజ్ ఏ డాటర్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, మీరు ఆడే విధానం కానీ మీరు చేసేది కానీ నాకు చాలా నచ్చుతుంది అండ్ నాకు చాలా గర్వంగా ఉంది డాడీ నేను మీ కూతురిగా ఉండడానికి అని చెప్తుంది. అందరూ మిమ్మల్ని బాండింగ్ అంటారు కానీ డాడీ, మీరు పెరిగిన విధానం మరియు ఆ
వర్ణంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఈ హౌస్మేట్స్లో మమ్మల్ని చూసుకుంటున్నారు. ఒక కూతురు ఒక సిస్టర్ బాండింగ్ ఏర్పడ్డాయి. మీరు మమ్మల్ని వాళ్ళలో చూసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ రిలేషన్ బాండింగ్ అవుతుంది. డాడీ ఈ వీక్ మీరు కెప్టెన్ కావాలి డాడీ, అదే మా కోరిక. కెప్టెన్ కూడా అయ్యి మేము చూడాలని మా కోరిక డాడీ. ఈ వీక్ మీరు కెప్టెన్ అవుతారా డాడీ అని అడుగుతుంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ హౌస్మేట్స్తో మాట్లాడుతూ కళ్యాణ్ మీరు బాగా ఆడుతున్నారు అని కళ్యాణ్కి చెప్తుంది. బ్రదర్ బ్రో అని పిలిచి చేస్తుంది. అండ్ డేమన్ పవన్ మీరు గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారని డేమన్ పవన్కి చెప్తుంది. అండ్ దివ్యన్ పక్కకు పిలిచి మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, కాకపోతే మీరు ఆ షౌట్ చేసే విధానము మా డాడీని డామినేట్ చేస్తున్నారు, మీరు కొంచెం అది తగ్గించేసుకుంటే రిమైనింగ్ అంతా ఆల్ సెట్ అని దివ్యతో మాట్లాడుతుంది. దివ్య నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే నాకు ఆల్రెడీ పడతాయని నాకు తెలుసు, నా టోనే అంతా, నేను ఎలా మార్చుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్తుంది. దివ్య గురించి భరణి గారికి వాళ్ళ కూతురు హింట్స్ ఇస్తుంది. డాడీ మీరు అలాంటి వాళ్ళతో కొంచెం, మిమ్మల్ని డామినేట్ చేసే వాళ్ళు, మిమ్మల్ని షౌట్ చేసే వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది డాడీ, రిమైనింగ్ అంతా మీ గేమ్ కానీ అంతా బాగుంది. అండ్ తనుజ గారి బాండింగ్ మీది చాలా బాగుంది డాడీ, మీరు తనుజ అక్కలో నన్నే చూసుకున్నట్టు అనిపించింది, మీ బాండింగ్ ప్యూర్ సోల్ డాడీ అని చెప్తుంది. అండ్ మీ బాండింగ్ అండ్ సుమన్ బాబాయ్ బాండింగ్ చాలా బాగుంది. సుమన్ బాబాయ్ మీకు ఇచ్చే సజెషన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ బాండింగ్ చాలా బాగుంది. కాకపోతే దివ్య గారు మీకు బాగాలేనప్పుడు చూసుకున్నారనే కన్సర్న్ చాలా బాగుంది, మిమ్మల్ని చూసుకున్న విధానం కానీ చాలా బాగా చూసుకుంటున్నారనే మేము ధైర్యంగా ఉన్నాం డాడీ అని చెప్తుంది. అండ్ థ్యాంక్ యూ అని దివ్యకు కూడా చెప్తుంది బర్నీ గారి కూతురు. అండ్ ఫైనల్గా దీంట్లో బర్నీ గారి కూతురు చెప్పదలిచింది ఏంటంటే, మీరు గేమ్స్ బాగా ఆడుతున్నారు, మీరు పెట్టుకున్న బాండింగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మమ్మల్ని వాళ్ళలో చూసుకుంటున్నారు అంతేను, ఇంకా అంతకు మించి ఏం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు మొన్న నామినేషన్లో మీ అగ్రెసివ్నెస్ చాలా బాగుంది డాడీ, మీరు అలానే ముందుకెళ్ళాలి, మీరు అలానే మీ పాయింట్ మీరు పెట్టాలి. అండ్ మీరు ఈ వీక్ కెప్టెన్ కావాలి డాడీ, మేమందరం వెయిట్ చేస్తున్నాము, మమ్మీ మేమందరం వెయిట్ చేస్తున్నాము మీరు కెప్టెన్ అయితే చూడాలని. అండ్ మీ బాండింగ్స్ అన్నీ నార్మల్గానే కంటిన్యూ చేయండి డాడీ, కాకపోతే మిమ్మల్ని షౌట్ చేసే వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ గేమ్స్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ ఇంకొంచెం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి డాడీ అని చెప్తుంది. మీరు ఆడే విధానం కానీ మాకు చాలా ప్రౌడ్గా ఉంది డాడీ అని చెప్తుంది. మీ హెల్త్ జాగ్రత్త, మెయిన్ మీ హెల్త్ డాడీ, మీ హెల్త్ జాగ్రత్త డాడీ అని చాలా ఎమోషనల్ అవుతుంది. బర్నీ గారికి ఎలా ఉంటుంది ఏంది అనే కన్సర్న్ చాలా అనిపిస్తుంది. వాళ్ళ బాండింగ్, వాళ్ళ ప్రేమ కానీ అంతే తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.